ఒక వీడియో పెట్టి దాంతో మీడియాతో మారతానంటాడు, లెటర్ల మీద సంతకాలు పెడతాడు. ఏం బతుకు, నీ బతుకు ఏం బతుకు అయిపోయిందో కనీసం ఆలోచించుకో చంద్రబాబు. కనీసం వయసు పెరగటం కాదు, బుద్ధి పెంచుకో. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శలు చేయి. నువ్వేమన్నా ప్రతిపక్ష నాయకుడిగా 20 మంది ముగ్గురు పోయారు, ఇంకో 3-4 పోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు 4 రోజులు ఆ ప్రతిపక్ష వాళ్ళు కూడా పోయే పరిస్థితిలో నువ్వు తగలడ్డావు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేసేటప్పుడు జనం చూస్తున్నారు, నవ్వుకుంటారు. నువ్వు గతంలో ఏం చెప్పావు ఎక్స్ప్రెస్ ఇవ్వమంటే ఈ రోజు ఏం చెబుతున్నావు, గతంలో నువ్వేం మాట్లాడావు ఈ రోజు ఏం మారుతున్నావు అని చెప్పి సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ నాడు నేడు అని చెప్పి చూస్తున్నారు. కనీసం అవి చూసినా కూడా సిగ్గు తెచ్చుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ, అదేవిధంగా కరోనా కేసులను దాస్తున్నామంట. 165,000 మందికి కరోనా టెస్టులు చేసి దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా దాదాపు 60-70,000 మందికి ఒకవేళ హాస్పిటలైజ్ అయినా కూడా వాళ్ళని రక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష నిర్వహించి మనం దాయాల్సినటువంటి అవసరం లేదు, ఎంత ఎక్కువ మంది టెస్టులు చేయగలిగితే అంతమందికి చేద్దాం, ఈ ఒక్క కేసును కూడా దాయాల్సినటువంటి అవసరం లేదు, మంచి ట్రీట్మెంట్ ఇద్దాం, మంచి భోజనం పెడదాం, మన దేవుడు ఉన్నాడు, మనం చేయాల్సినటువంటి మానవులుగా మనం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. కరోనాతో కలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైరస్కి వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్దలు, వయసులో పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మన ఇంటికాడ ఉండి మిగిలినటువంటి వాళ్ళు వచ్చి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి ఉండమని చెప్తే దాని మీద సెటైర్లు చంద్రబాబు నాయుడు. నీకు మళ్ళీ 70 సంవత్సరాల వయసు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన 45 సంవత్సరాల వయసు. కాబట్టి ఆయన ఈ వయసులో మనం ఎందుకు ఇంటికాడ కూర్చోవాలి, కరోనా వైరస్ వచ్చినా కూడా అదేం ప్రాణాంతకమైనటువంటి వైరస్ కాదు. కాబట్టి మనకిచ్చినటువంటి బాధ్యతలను మనం నిర్వర్తించాలని చెప్పి ఆయన పని చేయడానికి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. నువ్వు కరోనా వైరస్ వస్తే కాటికి పోతావు కాబట్టి నువ్వు ఆక్సిజన్ పైపులు ముక్కులోనే పెట్టుకో, అద్దాల రూమ్లోనే ఉండు. కాబట్టి చంద్రబాబు నాయుడు విమర్శలు చేసేటప్పుడు 70 సంవత్సరాల వయసు జనం నవ్వుకుంటున్నారని చెప్పి మరి గ్రహించమని చెప్పి ఇప్పటికైనా ఈ ఆఖరి దశలో అయినా ఇంకో 5 ఏళ్ళు ఉంటావో 10 ఏళ్ళు ఉంటావో తెలదు, ఈ ఆఖరి దశలో అయినా బుద్ధి తెచ్చుకుని ప్రజల మన్నలను పొంది కనీసం సంక్షేమప్పుడున్న మంచి వ్యక్తి అని చెప్పి అనిపించుకో. వెన్నుపోటుదారుడు అని చెప్పి, కుట్రదారుడు అని చెప్పి, మరి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి మోడీని అది చేస్తానని చెప్పి ఇప్పుడు మోడీ సంకనాగడానికి రెడీ. నువ్వు ఎంత సన్నాసివో, ఎంత దొంగవో, ఎంత నమ్మక ద్రోహి, అందితే చుట్టూ అందపోతే కాళ్ళు పట్టుకుంటావని చెప్పి మోడీ గారికి కూడా తెలుసు. నువ్వు ఎన్ని నక్క వినయాలు ప్రదర్శించినా నిన్ను మోడీ గారు కనికరించడం, రాబోయే రోజుల్లో నువ్వు జైలు పోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎవరు ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కొమ్మక్కాడా? చంద్రబాబు నాయుడు అనేవాడు నా దృష్టిలో బతికున్నా కూడా చచ్చినటువంటి వ్యక్తి. అతనికి సిగ్గు శరము, పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట మారుతాడు. ఖాళీగా పైపులు ముక్కులో దోసుకుని ఆక్సిజన్ పెట్టుకుని బతుకుతున్నాడు. ఏదోటి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి అతన్ని లెక్కల్లోంచి తీసేసి జనాభా లెక్కల్లోంచి, ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లోంచి పిచ్చెక్కినటువంటి వ్యక్తి ఏ రకంగా మారుతాడో ఆ రకంగా మారుతున్నాడు. కాబట్టి అతన్ని వదిలేస్తే మీడియా కానీ మనం కానీ ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. వీడు వెళ్తే తెలుస్తుంది, ఉమ్మగాడు వైజాగ్ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది, వీడికి బేవాలో కూర్చుంటే ఏం తెలుస్తుంది. కాబట్టి వీడికి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాము. హాస్పిటల్లో చేరినటువంటి ప్రతి వ్యక్తికి 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి మనసున్నటువంటి
ఈ దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 5 మంత్రులను తీసుకువెళ్ళి ఆ గ్రామాల్లో వాళ్ళకి ఎమ్మటే గ్రామాల్లోకి వెళ్ళటం కుదరదు, అకామిడేషన్ కల్పించండి, భోజన సౌకర్యాలు కల్పించండి, ఆ గ్యాస్ ప్రభావం తగ్గటానికి ఏమేమి చర్యలు కావాలో, ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నిటినీ కూడా పరిశీలించి తక్షణం ఆ ప్రాంతాన్ని స్వచ్ఛమైనటువంటి గాలి వీచేటువంటి విధంగా తీసుకురమ్మని చెప్పి సిఎస్ని, డీజీపీ గారిని, ప్రభుత్వాన్ని మొత్తం తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి వాళ్ళకి సహాయం అందించడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు చూసాం మీడియాలో ఆ చనిపోయినటువంటి 12 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ ఆ ప్రాంతంలో పరిశ్రమ ఉంటే మళ్ళీ ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే కుటుంబ సభ్యులను పోగొట్టుకోవాలి, ఈ పరిశ్రమ వలన మా ప్రాణాలకు ఇబ్బంది అని చెప్పి ఆందోళన చేయటం, మా మంత్రులు వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం, మరి డీజీపీ గారు మాట్లాడటం,